వ్యవసాయ అధికారి వారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, జన సైనికులకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆర్ప వీరబాబు గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ గురించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు పెద్దపీట వేస్తాం అని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఇక్కడ కూడా స్థానికంగా వెళ్ళినప్పుడు నేను కానివ్వండి, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కానివ్వండి, పూర్తి స్థాయిలో రైతులకు పెద్దపీట వేసి రైతులు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటాం, రైతును ఆదుకుంటాం అని చెప్పి ఆ రోజు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇవ్వడంలో భాగంగానే ఈ సంవత్సరం రైతన్నలకు ఎవ్వరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 పంటలకి పుష్కలంగా సరిపడగా నీళ్లు ఇచ్చి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా కూడా 2 పంటలు పండించే విధంగా సహకరించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఒక పంటకే నీరు ఇవ్వడానికి నరకాల చుక్కలు చూపించినటువంటి పరిస్థితిని చూసాం. మాజీ ఎమ్మెల్యే ఆ టైంలో 100 సార్లు రైతులు 100 మంది వెళ్ళి అక్కడ వరుసలో నుంచుంటేనే గాని ఒక చుక్క కిందకి నేరుకి ఒక బోరు ఆన్ చేసినటువంటి పరిస్థితి కానీ, ఒక మోటార్ ఆన్ చేసినటువంటి పరిస్థితి కానీ లేదు. ఎలక్షన్ ముందులో ఏ పగలబాగులు పలుకుతూ ఖచ్చితంగా కూడా రాదు, వ్యవసాయానికి పంట పండించుకోవడానికి కూడా అవకాశం ఉన్నదని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటను తిప్పికొడుతూ నేను బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కలిసి ఏ రైతుకి కూడా చివరి ఎకరంలో ఒక్క అడుగు కూడా నీరు లేకుండా ఎండిపోయిందనే భావం గాని ఆలోచన గాని రాకుండా పుష్కలంగా నీరిచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం గర్వంగా ఈరోజు చెప్పుకునే రోజు. అదే విధంగా చూస్తే ధాన్యం కొనుగోలు, గతంలో ధాన్యం కొనుగోలు కోసం రైతులకు చూస్తే కానీ గోతాలు కూడా ఇవ్వకుండా నరకం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ధర్నాలు చేస్తే రైతుల గోతాల కోసం అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులన్నీ చూసాం. అదే విధంగా ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి రోడ్డు మీద లారీలు నిలబెట్టినట్టుగా, అంతేకాకుండా కొనుగోలు చేసిన రైతుకి డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఖరీఫ్ రబీ పంట అయిపోయిన తర్వాత కూడా మళ్లీ ఖరీఫ్ కు కూడా డబ్బులు వచ్చి రాని పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఉంటే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రైతుల దగ్గర డబ్బులు కొన్న 24 గంటల లోపలనే ప్రతి రైతుకి కూడా ప్రతి రూపాయి కూడా చెల్లించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి శాసనసభ్యులు బత్తిన బలరామకృష్ణ గారికి, బీజేపీ కన్వీనర్ గారు వీరన్న చౌదరి గారికి, బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి గారికి, వేదికపై ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, అధికారులందరికీ పేరు పేరున, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులకు ముఖ్యంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున పెద్దలు చెప్పినట్టుగా కాటన్ దొర గారి, సర్ ఆర్థర్ కాటన్ వారి పుట్టినరోజున రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం మనందరి అదృష్టంగా భావించాలి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదండి, కొన్ని చోట్ల అయితే గంటలు పడిపోతున్నాయి అని చెప్పేసి నాకు బాగా గుర్తు వస్తూనే ఫస్ట్ సమస్య అది చెప్పారు. అప్పటికప్పుడు అంటే మన దగ్గర ప్రభుత్వం దగ్గర ఎటువంటి ఫండ్స్ లేకపోయినా, ఆ రోజున మనకి ఏమీ అలొకేషన్స్ లేకపోయినా ఎమ్మెల్యే గారు ధైర్యంగా మీరు ముందు పనులు పూర్తి చేసుకోండి, తర్వాత మనం ఫండ్స్ రప్పిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి రైతులకి ఇరిగేషన్ ఎక్కడ కూడా మాకు నీరు అందలేదని కానీ, లేకపోతే కాలువల్లో పూడికలు ఉన్నాయని కానీ, లేకపోతే మాకు ఇబ్బంది వస్తుందని చెప్పేసి కానీ కంప్లైంట్స్ మనకి ఇప్పటివరకు వినబడలేదు. ఇప్పుడు మళ్ళీ మనకి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ పూడికలు తీయడానికి సమాయత్తం అవుతున్నాం. దానికి కూడా దండగా అనే నినాదం ఒకటి రైతుల్లో వినిపించేది. అయితే ఈ సంవత్సరంలో వ్యవసాయం ఒక పండగ అనే వాతావరణం ఈరోజు మనకు కనిపిస్తుంది. ఇప్పుడే ఏడీ గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ చెప్పారు, ఈ ప్రొక్యూర్మెంట్లో ఏ విధంగా గతంలో ప్రొక్యూర్మెంట్ అరకొరగా జరిగేది, పేమెంట్స్ ఏమో 6 నెలలు, 8 నెలలు, సంవత్సరం కూడా పట్టిన రోజులు మనం చూసాం సీఎంఆర్లో. ఇప్పుడు అడగగానే
ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు డైరెక్ట్ గా సివిల్ సప్లైస్ మంత్రి గారితో మాట్లాడి అదనపు లిమిట్స్ ఇక్కడ మన పరిధిలో కేటాయించాలని చెప్పేసి పర్సనల్ రిక్వెస్ట్ అనేక మార్లు చేశారు. ఏదైతే కొన్ని గ్రామాల్లో లేనప్పటికీ ఆ మండలం ఒక యూనిట్ గా తీసుకుని గ్రామాల్లో అడ్జస్ట్మెంట్స్ చేసే విధంగా మన డిఆర్సీలో మాట్లాడారు. సో ఆయన ప్రత్యేక కృషి దీంట్లో ఉందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ గుర్తించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి సొసైటీల ద్వారా ఇచ్చినటువంటి ఎరువులు కానివ్వండి, రైతాంగానికి ఏం అవసరం ఉన్నా ముందు ప్రభుత్వం ఉంది, మీ అండగా ఉంది అనే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి ఉందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని ఒకసారి చెప్తున్నా. ఇంకా ఎమ్మెల్యే గారు అయితే వ్యవసాయం కాదు అన్ని రంగాల్లో అన్ని టాపిక్స్ కవర్ చేశారు, ఏ విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని. అదేవిధంగా రైతుల్లో బాధ ఒక్కటి మాత్రం కనిపించింది, అది కూడా నివృత్తి అవుదాం అనుకుంటున్నా. ఏదైతే మనకి గతంలో పోయిన సంవత్సరం మనకి తుఫాన్ వచ్చింది, అందులో కోరకొండ మండలంలో కొంత, సీతానగరం మండలంలో ఎక్కువ మనకి మునక గురైంది. 2 సార్లు, ఒకసారి వచ్చింది మళ్ళీ 2వ సారి కూడా వచ్చింది. సో అప్పుడు మొత్తం అందరికీ కూడా మనం పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో అందరికీ కూడా మనం నష్టపరిహారం అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంకా మనకి ఇవ్వలేకపోయాం. అది కాన్స్టెంట్ గా ఎమ్మెల్యే గారికి కానివ్వండి, నేను కానివ్వండి, వరుణ్ చౌదరి గారికి కానీ ఫాలోఅప్ లోనే ఉన్నాం. రైతులు కూడా ప్రతిసారి మాకు